సరే, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీరు ఎవరినైనా అడగండి, తనని తాను మూర్ఖుడు, వెర్రివాడు, అవివేకి, అసమర్థుడు ఈ పేర్లతో పిలిపించుకోవడానికి ఇష్టపడతాడో లేదో. లేదు కదా? ఎవరినైనా మీరు మూర్ఖుడు అంటే కాదు కాదు, మీరు అసమర్థుడు అంటే కాదు, అవివేకినా కాదు. పోనీ మీరే చెప్పండి, మీరు మూర్ఖుడు గాని అసమర్థుడు గాని కావడానికి ఏమైనా పథకాలు రచించారా? లేదనే సమాధానం చెప్తారా? మూర్ఖుడో అసమర్థుడో కావడానికి ఎలాంటి పథకాలు వేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మూర్ఖుడు అసమర్థుడు అవ్వాలి అంటే తను ఏ పథకాలు వేసుకోకూడదు. ఉన్నదే చాలా చిన్న జీవితం. దీనిని సద్వినియోగం చేస్తే మీరు వీలైనంత మందికి సహాయం చేయొచ్చు, వీలైనంత సంతోషాన్ని పొందొచ్చు, వీలైనన్ని విజయాలు సాధించొచ్చు, వీలైనంత మందికి మార్గదర్శనం చేసి వారికి శుభాలు కలిగించొచ్చు. అసమర్థుణ్ణి అనుకుని ఇంట్లో కూర్చోవటం కంటే మనదంటూ ఒక ప్రయత్నం చేసి విఫలం కావడం మేలు. ఎందుకంటే అప్పుడే మరో అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక కొత్త పథకం రచించడానికి, దాన్ని సాకారం చేయడానికి. ఏదో ఒక పథకం మిమ్మల్ని మీ లక్ష్యానికి చేర్చగలుగుతుంది. అవునా? రాధాకృష్ణ.